సుఖ ప్రారబ్ధం. పూర్వం ఢిల్లీ చక్రవర్తి దగ్గర విజయదాస్ అనే ప్రధాని ఉండేవాడు. పేరు చక్రవర్తిదైనా పరిపాలన యావత్తు విజయదాసుదే కావటం చేత దేశంలో ఉన్న చిల్లర రాజులు, సామంతులు కూడా ఆయనను ఎంతో భయభక్తులతో చూసేవారు. ఆయనను అందరూ విజయ మహారాజ్ అని పిలిచేవారు. సమస్తమైన భోగాలు అనుభవించే స్థితిలో ఉన్నప్పటికీ విజయదాసు మనస్సు వైరాగ్యం వైపే మళ్ళేది. ఆయన మంచి కవిత్వం రాయగలవాడు. అందుచేత విశ్రాంతిగా ఉన్నప్పుడల్లా చక్కని తత్వాలు రచించేవాడు. ఆయన రచించిన తత్వాలను బైరాగులు పాడుకుని ఆనందించేవారు. ఈ విధంగా విజయదాసు రచించిన తత్వాలు కాలక్రమాన దేశం అన్ని మూలలకు వెళ్ళాయి. హరిద్వారంలో ఉన్న ఒక సన్యాసి మఠానికి విజ్ఞానచంద్రుడనే ఒక తత్వజ్ఞాని వచ్చాడు. అక్కడి సన్యాసులు పాడే తత్వాలు ఆయనకు అపరిమితమైన ఆనందం కలిగించాయి. ఈ తత్వాలు రచించిన మహాజ్ఞాని ఎవరు, ఆయన ఎక్కడ ఉంటాడు అని విజ్ఞానచంద్రుడు అనేక మందిని ప్రశ్నించి, అవి రాసినవాడు విజయదాస్ అని, ఆయన ఢిల్లీలో ఉంటాడని వారి ద్వారా తెలుసుకున్నాడు. ఎంత గొప్ప తత్వజ్ఞానిని తప్పక కలుసుకోవాలని విజ్ఞానచంద్రుడికి కోరిక కలిగింది. ఆయన హరిద్వారం నుంచి బయలుదేరి ఢిల్లీకి వచ్చాడు. విజయదాస్ అనే తత్వవేత్త ఎక్కడ ఉంటాడు అని విజ్ఞానచంద్రుడు ఎంతో మందిని అడిగాడు. కానీ ఒక్కరూ చెప్పలేకపోయారు. ఢిల్లీ నగరం చాలా పెద్దది. అందులో ఎందరో తత్వజ్ఞానులుంటారు. వారిని గురించి సామాన్య జనానికి తెలియదు. మహామంత్రి అయిన విజయ మహారాజును ఢిల్లీలో ప్రతి ఒక్కడూ ఎరుగును. కానీ ఆయనే తత్వాలు రచించే విజయదాస్ అని విజ్ఞానచంద్రుడికి తెలియదు. ఎంత గొప్ప తత్వవేత్తను ఈ నగరంలో ప్రజలు ఎరగకపోవటం ఆశ్చర్యంగా ఉందే అనుకుంటూ విజ్ఞానచంద్రుడు అనేక వారాలు ఢిల్లీ అంతా గాలించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఇంతలో ఒకనాడు ఆయన ఒక సన్యాసి మఠం పక్కగా వెళుతూ లోపలి నుంచి విజయదాసు తత్వం విన్నాడు. వెంటనే ఆయన మఠంలోకి వెళ్ళి, ఈ తత్వం రాసిన తత్వవేత్త ఎక్కడ ఉంటాడు అని అక్కడి సన్యాసులను అడిగాడు. ఆయన విజయ మహారాజు, ఢిల్లీ చక్రవర్తికి మహామంత్రి. దివాణంలో ఆయనకు పెద్ద భవనం ఉన్నది. అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం కోసం ప్రయత్నించవచ్చు. కానీ అది అంత తేలికగా దొరకదు అన్నారు సన్యాసులు. విజ్ఞానచంద్రుడి మాటలు నమ్మలేకపోయాడు. తత్వజ్ఞాని మహామంత్రిగా ఉండటమేమిటి? ఆయనను అందరూ మహారాజు అని పిలవటమేమిటి? ఇందులో ఏదో మోసం ఉండాలి. ఈ మోసం ఏమిటో తెలుసుకునేటందుకు గాను విజ్ఞానచంద్రుడు నేరుగా విజయ మహారాజు భవనం వద్దకు వెళ్ళి, నేను మహామంత్రిని ఒకసారి చూడాలి అన్నాడు. ద్వారపాలకులు నవ్వి అది అసాధ్యమని చెప్పారు. రాజాధిరాజులే మహామంత్రి గారి దర్శనం దొరకక వారాల తరబడి పడిగాపులు కాస్తారు. మామూలు సన్యాసి వాడికి ఆయన దర్శనం ఎట్లా దొరుకుతుంది? ఈ విజయదాసు పెద్ద వంచకుడు. మహారాజులాగా సుఖాల్లో ఓలలాడుతూ గొప్ప జ్ఞానిలాగా తత్వాలు రాస్తాడు అనుకున్నాడు విజ్ఞానచంద్రుడు. ఇటువంటి మోసగాణ్ణి 4 మాటలు అడగకుండా వెళ్లరాదని నిశ్చయించుకుని ఆయన ద్వారపాలకులతో, మీ మంత్రి గారి దర్శనమైన దాకా నేనెక్కడే ఉంటాను, వెళ్ళి ఈ మాట ఆయనతో చెప్పండి అన్నాడు. మొదట ద్వారపాలకులు లక్ష్య పెట్టలేదు. కానీ 2 రోజుల పాటు సన్యాసి వెళ్ళకపోవటం చూసి వాళ్ళు ధైర్యం చేసి మహామంత్రి గారి ఎదురికి పోయి సన్యాసి సంగతి చెప్పారు. 2 రోజుల నుంచి నాతో ఈ మాట ఎందుకు చెప్పారు కారు? వెంటనే ఆయన లోపలికి పంపండి అన్నాడు మహామంత్రి. విజ్ఞానచంద్రుడు లోపలికి వచ్చేసరికి మహామంత్రి బంగారు తూగుటుయ్యాలలో మెత్తలను ఆనుకుని కూర్చుని ఉన్నాడు. దాసీలు ఆయనకు వింజామరలు వీస్తున్నారు. పెద్ద పెద్ద రాజోద్యోగులు ఎడంగా చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు. మహామంత్రి ఏవో పత్రాలు చూస్తున్నాడు. విజ్ఞానచంద్రుడు ద్వారం వద్దనే నిలబడి కోపంగా, తత్వాలు రచించే విజయదాసువు నీవేనా అని గద్దించి అడిగాడు. మహామంత్రి తల ఎత్తి, చిత్తం స్వామి, దయచెయ్యండి అని ఆసనం మీద కూర్చోండి అన్నాడు. తత్వజ్ఞాని వలె నటించి యహసుఖాలు అనుభవించే నీ బోటి మోసగాళ్లకు గాని ఈ ఆసనాలు నా బోటి నిజమైన జ్ఞానులకు కాదు. ఈ విధంగా సుఖాలలో మునిగి తేలటానికి నీకు సిగ్గులేదా అన్నాడు విజ్ఞానచంద్రుడు. స్వామి, తమకు తెలియనిదేముంది, ఇది సుఖ ప్రారబ్ధం అన్నాడు విజయదాసు. విజ్ఞానచంద్రుడు నివ్వెరపోయి, సుఖ ప్రారబ్ధం అంటే ఏమిటి అని అడిగాడు. కష్టాలలాగే సుఖాలు కూడా ప్రారబ్ధాన్ని అనుసరించి వస్తాయి.
వాటి నుంచి తప్పించుకోలేం. వాటికి అతీతంగా ఉండటమే జ్ఞాని అయిన వాడు చేయవలసింది అన్నాడు విజయదాసు. నన్ను మోసం చేస్తున్నావు. నీ సుఖ ప్రారబ్ధాన్ని నేను తుడిచిపెట్టగలను అన్నాడు విజ్ఞానచంద్రుడు. కనికరించి అలాగే చెయ్యండి. ఈ సుఖాలు నా ప్రయత్నం వల్ల వచ్చినవి కావు. ఇవి నాకు అవసరమూ లేదు అన్నాడు విజయదాసు. ఆ రాత్రి విజ్ఞానచంద్రుడు విజయదాసు ఒంటరిగా ఉన్న సమయంలో, ఎవరికీ చెప్పకుండా ఈ క్షణాన ఉన్నవాడివి ఉన్నట్టు నా వెంట బయలుదేరిరా అన్నాడు. చిత్తం, పదండి అన్నాడు విజయదాసు. అర్ధరాత్రి వేళ ఇద్దరు బయలుదేరారు. తెల్లవారేలోపునే నగరం దాటి చాలా దూరం వెళ్ళారు. విజ్ఞానచంద్రుడు మహామంత్రిని మధ్యాహ్నం దాకా అన్నపానాలు లేకుండా నడిపించాడు. మిట్ట మధ్యాహ్నం అయ్యింది. ఒక ఎడారిలాంటి ప్రాంతం మధ్య ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. నువ్వు ఈ మర్రి చెట్టు కిందనే ఉండు. నేను దగ్గరలో ఏదైనా గ్రామానికి వెళ్ళి భిక్ష తెస్తాను. మనం భోజనం చేసి మళ్ళీ ప్రయాణం సాగిద్దాం అని విజ్ఞానచంద్రుడు వెళ్ళిపోయాడు. రాత్రల్లా నిద్ర లేకపోవటం చేత, శరీర శ్రమ అలవాటు లేకపోవటం చేత నీడపట్టు చేరగానే విజయదాసుకు నిద్ర ముంచుకు వచ్చింది. ఆయన కటిక నేల మీద పడుకుని గాఢ నిద్రలో మునిగిపోయాడు. విజ్ఞానచంద్రుడు వెళ్లిన కొద్దిసేపటికే ఒక పెద్ద బిడారు ఎడారిలో ప్రయాణిస్తూ ఆ మర్రి చెట్టు దిక్కుగా వచ్చింది. ఆ బిడారు నేపాళ దేశపు రాజుది. ఆయన అత్యవసరమైన రాజకార్యం మీద ఢిల్లీ మహామంత్రి గారి కోసం వస్తున్నాడు. ఈ బిడారు కూడా కిందటి మజిలీ వదిలి తెల్లవారుజాము నుంచి ప్రయాణం సాగించింది. మిట్ట మధ్యాహ్నం అయింది కానీ విడిది చేయటానికి వారికి నీడపట్టు ఎక్కడా దొరకలేదు. చివరకు వారు కూడా మర్రి చెట్టు చూసి అక్కడికి వచ్చారు. చెట్టు కింద సుఖంగా నిద్రపోతున్న విజయదాసును చూస్తూనే నేపాళరాజు పోల్చుకున్నాడు. వెంటనే ఆయన తన డేరాను విజయదాసు పడుకున్న చోటనే వేయించి తన హంసతూలికా తల్పం పైన నౌకర్ల చేత ఆయనను పడుకోబెట్టించి చుట్టూ పన్నీరు చల్లించి వింజామరాల వాళ్లను ఏర్పాటు చేసి పక్కగా తాను ఒక కుర్చీపై కూర్చుని మహామంత్రి ఎప్పుడు నిద్రలేస్తాడా అని ఎదురు చూడసాగాడు. ఏమంటే ఎంత జరిగినా విజయదాసుకు నిద్రాభంగం కలగలేదు. విజ్ఞానచంద్రుడు భిక్ష పోగు చేసి తిరిగి వచ్చేసరికి మర్రి చెట్టు కింద అనేక డేరాలు, గుర్రాలు, ఏనుగులు కనిపించాయి. సాయుధ పటులు అటూ ఇటూ తిరుగుతున్నారు. ఒక పక్కగా పెద్ద గాడి పొయ్యి, వంట కనిపించాయి. అది ఒక పెద్ద మహారాజు శిబిరంలాగా ఉంది. విజయదాసు ఏమైనాడో, ఈ డేరాలన్నీ ఏమిటో విజ్ఞానచంద్రుడికి అర్థం కాలేదు. తాను అటు వెళ్లగానే విజయదాసు వీటన్నిటినీ తెప్పించుకుని ఉంటాడని అనుమానపడ్డాడు. కానీ అది ఏమంత సాధ్యంగా కనపడలేదు. ఆయనేమీ పాలుపోక నిలబడి ఉండగా నౌకర్లు వచ్చి, ఇది నేపాళ రాజుగారి మకాం, నువ్వెవరు, వెళ్ళు వెళ్ళు అన్నారు. నేను విజయదాసు కోసం చూస్తున్నాను అన్నాడు విజ్ఞానచంద్రుడు. వారింకా నిద్ర లేవలేదు. మా మహారాజు గారు కూడా వారితో మాట్లాడాలని ఎంతో తొందరపడుతున్నారు. వారి దర్శనం ఇప్పుడు కాదు అన్నారు భటులు. ఈ సమయానికి విజయదాసు నిద్ర లేచి కళ్ళు తెరిచాడు. ఎదురుగా నేపాళ మహారాజు కనిపించాడు. ఇద్దరు ఆలింగనం చేసుకున్నారు. మీరెప్పుడు వచ్చారు? నన్నెందుకు నిద్ర లేపలేదు? నా వెంట ఒక సన్యాసి ఉండాలి, ఆయన ఎక్కడ అని విజయదాసు అడిగాడు. నేపాళ మహారాజు తన భటులను పిలిచి, ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సన్యాసి ఉంటే ఇక్కడికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. త్వరలోనే విజ్ఞానచంద్రుణ్ణి నేపాళరాజు గుడారానికి తెచ్చారు. ఆయనకు హంసతూలికా తల్పం మీద కూర్చుని విజయదాసు కనిపించాడు. నేపాళ మహారాజే స్వయంగా ఆయనకు విసురుతున్నాడు. విజ్ఞానచంద్రుణ్ణి చూడగానే విజయదాసు లేచి నిలబడి, స్వామి, మీరు వెళ్ళగానే నాకు గాఢ నిద్ర పట్టింది. నాకు మళ్లీ మెళకువ వచ్చేసరికి ఈ పాన్పు మీద పడుకుని ఉన్నాను. వీరు నేపాళ మహారాజు గారు. వీరు రావటం కూడా నేనెరగను. ఇక మనం బయలుదేరుదామా అన్నాడు. నేపాళ మహారాజు కంగారుగా, నేను తమ కోసం మా దేశం నుంచి వస్తున్నాను, ఎక్కడికి పోతారు అన్నాడు. వద్దు నాయనా, నేనే పోతాను. నాకంతా అర్థమయ్యింది. నేను నీకేదో నేర్పుదామనుకున్నాను గాని నేనే నేర్చుకున్నాను. సుఖ ప్రారబ్ధం అనుభవించక తప్పదు, అనుభవించు. నీవు మహాజ్ఞానివి, నాకు జ్ఞానోదయం కలిగించావు అంటూ విజ్ఞానచంద్రుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. ఓర్చలేనితనం. ఒక గ్రామంలో బలభద్రుడనే పేద రైతు ఉండేవాడు. అతనికి చాలా మంది పిల్లలు. బలభద్రుడు రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చేవాడు.
వాటిని అమ్మగా వచ్చిన చిల్లర డబ్బులతో పిల్లలకింత గంజి పోసి తాను తన భార్య కూడా తాగుతూ ఉండేవాళ్ళు. బలభద్రుడు ఎంత కష్టపడినా ఒక పూట కూడా వాడి కుటుంబానికి కడుపు నిండా తిండి ఉండేది కాదు. ఒకరోజు ఉదయం బలభద్రుడు గొడ్డలి భుజాన వేసుకుని అడవికి బయలుదేరాడు. దారిలో సన్నగా చినుకు ఆరంభమై అతను అడవికి చేరేలోపుగా ధారాపాతంగా వాన కురవసాగింది. అదృష్టవశాత్తు అడవిలో అతనికి ఒక పాడుపడిన చావడి కనిపించింది. అక్కడికి పరిగెత్తి చావడి కింద నిలబడి వాన ఎప్పుడు వెలుస్తుందా అని చూడసాగాడు అతను. కానీ వాన ఎంతకీ తగ్గలేదు. ఎండు కట్టెలన్నీ తడిసిపోయి ఉంటాయి. తడి కట్టెలు తీసుకుపోతే ఎవరూ కొనరు. ఈ పూట పిల్లలకు గంజి కూడా ప్రాప్తం లేదు అనుకుంటూ బలభద్రుడు చావడి చుట్టూ కలే చూశాడు. ఒక పక్కగా అతనికి ఒక కొయ్య విగ్రహం కనిపించింది. అతను ఆశపడి దగ్గరికి వెళ్లి చూస్తే అది ఒక అమ్మవారి విగ్రహంలాగా తోచింది. అమ్మవారి విగ్రహం అయితేనేం అయ్యవారి విగ్రహం అయితేనేం అది కొయ్య విగ్రహం. వానకు తడవలేదు. పేళ్లు వేస్తే మోపిడు కట్టెలవుతుంది. అడివంతా గాలించినా ఇది తప్ప మరొక ఎండుకట్టె దొరికే అవకాశమే లేదు. ఈ కట్టెను పేళ్లు వేసి తీసుకుపోతే 4 డబ్బులు గిడుతాయి. తాను భార్య పిల్లలు ఆ పూటకు ఇంత గంజి కాచుకొని తాగొచ్చు. ఈ విధంగా ఆలోచించి బలభద్రుడు గొడ్డలి ఎత్తి విగ్రహం ఎత్తిన వెయ్యపోయాడు. అంతలో విగ్రహంలో నుంచి మాటలు వినిపించాయి. ఆగు, నన్ను తల పగల కొడతావుట్రా దుర్మార్గుడా, నేనెవరనుకున్నావు? బలభద్రుడు వెంటనే గొడ్డలి దించి విగ్రహానికి దండం పెట్టి, క్షమించు తల్లి, ఇందులో నువ్వున్నావనుకోలేదు. పూజా పునస్కారాలు లేని కొయ్య బొమ్మ అనుకున్నాను. కట్టెలు కొట్టుకుపోదామని వస్తే వానొచ్చింది. అడవంతా తడిసిపోయింది. ఈ బొమ్మలోనేమో నువ్వుంటివి. ఇంకేముంది, మాకు పిల్లలకు ఈ పూట గంజి కూడా లేదు అన్నాడు వైరాగ్యంగా. నీ భేద స్థితి నాకు అర్థమయ్యింది. నాకు నీ మీద ఏమీ కోపం లేదు. పేదరికం ఇంతకన్నా కూడా ఘోరాలు చేయిస్తుంది. నువ్వు సుఖపడే పద్ధతి నేను చెబుతాను విను. నువ్వు ఇంటికి వెళ్ళి కొత్త కుండ తెచ్చి నా పేరు తలుచుకుని దాన్ని ఒత్త పొయ్యి మీద పెట్టు. వెంటనే అందులో నీకు నీ కుటుంబానికి కావలసిన ఆహారమంతా ఉంటుంది. ఈనాటి నుంచి తిండికి కొరత లేకుండా మీరు మీ పిల్లలు హాయిగా ఉండండి అన్నది విగ్రహం. బలభద్రుడు తన చేతిలో ఉన్న గొడ్డలి దూరంగా కెరవాటేసి విగ్రహం కాళ్ల ముందు సాష్టాంగపడి లేచి వాన కూడా లక్ష్య పెట్టకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. తన భర్త వట్టి చేతులతో ఇంటికి రావడం చూసి బలభద్రుడి భార్య ఆశ్చర్యపోతూ, కట్టెలు కొట్టుకురాలేదా? గొడ్డలేమైంది? ఈ పూట మనమంతా పస్తేనా అని ఆదుర్దాగా అడిగింది. ఇక మనకు కట్టెలతోనూ గొడ్డలితోనూ పని లేదు, అమ్మవారు అనుగ్రహించింది అంటూ బలభద్రుడు భార్యకు అడవిలో జరిగినదంతా చెప్పాడు. బలభద్రుడి భార్య ఒక కొత్త కుండ తెచ్చి దానిపైన మూత ఒకటి పెట్టి ఒట్టి పొయ్యి మీద పెట్టి దించింది. మూత తీసి చూస్తే అందులో సమస్తమైన ఆహారాలు, పిండి వంటలు కూడా ఉన్నాయి. భార్యాభర్తలు పిల్లలు కూడా తమ జన్మలో మొదటిసారి సుఖంగా భోజనం చేసి పడుకుని హాయిగా నిద్రపోయారు. అది మొదలు బలభద్రుడి కుటుంబానికి తిండి కొరత లేదు. వాళ్ళు పూట పూట షడ్డసోపేతంగా భోజనం చేస్తున్నారు. వాళ్ళు తినటమే కాదు, ఇరుగు పొరుగు వాళ్లను కూడా పిలిచి వాళ్లకు కూడా మృష్టాన్న భోజనాలు పెడుతున్నారు. బలభద్రుడి ఇంటి పక్కనే ఇంకొక ఇల్లుంది. ఆ ఇంటి ఆవిడ పేరు మండోదరి. జన్మలో ఎన్నడూ గంజి తప్ప ఎరగని బలభద్రుడి కుటుంబం రోజు సుష్టుగా భోజనం చేస్తూ ఉండటం గమనించి మండోదరి, ఎంత ఉన్నవాళ్ళం మాకే సాధ్యం కాదు కదా, ఈ గర్భదరిద్రులు రోజు పిండి వంటలు ఎలా చేసుకుంటున్నారు, ఎలా 10 మందికి పెట్టగలుగుతున్నారు, ఇంతలోనే వీళ్ళకింత సిరి ఎత్తుకోవటానికి కారణం ఏమిటబ్బా అనుకుంది. ఆవిడ బలభద్రుడు చిన్న కొడుకును పిలిచి, ఒరే, మీ నాన్న అడవికి పోయి కట్టెలు తీసుకురావటం కూడా లేదు. ఈ వంట సరుకులన్నీ ఎట్లా తెస్తున్నారు? రోజు మీ అమ్మ ఇంత పెద్ద వంటలు ఒంటరికి ఎట్లా చేయగలుగుతోంది అని అడిగింది. బలభద్రుడి కొడుకు మండోదరితో నిజం చెప్పేశాడు. అడవిలో దేవత అనుగ్రహించి మాకు కొండలు అన్నీ ఇస్తోంది. మా అమ్మ వంట చెయ్యదు, మా నాన్న సరుకులు తీసుకురాడు అంటూ వాడు అడవిలో జరిగిన వృత్తాంతమంతా చెప్పాడు. ఇది వినేసరికి మండోదరికి పట్టరాని అసూయ కలిగింది. ఆవిడ తలకు గుడ్డ కట్టుకుని మూలుగుతూ మూల పడుకుంది. వంట చెయ్యలేదు, అమ్మా అన్నం పెట్టు అని పిల్లల దగ్గరికి వస్తే వాళ్లను తిట్టి కసిరి కొట్టింది. భోజనం వేళకు మండోదరి భర్త ఇంటికి వచ్చి పొయ్యి రాసకపోయి ఉండటం చూసి ఏం జరిగింది అని అడిగాడు.
ఏం జరిగిందా? దేశంలో అడ్డమైన వాళ్ళు దేవత అనుగ్రహం సంపాదించి పొయ్యి కూడా వెలిగించకుండా పంచభక్ష పరమాన్నాలు మెక్కుతుంటే నేను రోజల్లా ఒళ్ళు విరుచుకుని అంతులేని చాకరీ చేయవలసి వచ్చింది అన్నది మండోదరి. ఆవిడ ద్వారా విషయమంతా తెలుసుకుని మండోదరి భర్త, అయితే నన్నిప్పుడేం చేయమంటావు అన్నాడు. ఇంకా అడుగుతావెందుకు? గొడ్డలు పట్టుకుపోయి అడవిలో ఉండే అమ్మవారిని తల పగలగొడతానని బెదిరించి వరం పొందిరా. నేనిక మీదట వంట చేసేది లేదు అన్నది మండోదరి. దేవతలను ఎక్కడైనా తల పగలగొడతారా అన్నాడు భర్త. నీకు కొంచెమన్నా జ్ఞానం లేదు. మొక్కితే వరమియ్యని దేవత మొట్టితే ఇస్తుంది అన్నది మండోదరి. తన భార్య చెప్పిన ప్రకారం చెయ్యకపోతే తనకు శాంతి ఉండదని తెలిసి మండోదరి భర్త గొడ్డలి భుజాన వేసుకుని అడవికి వెళ్ళాడు. కొంచెం వెతికిన మీదట అతనికి అడవిలో చావిడి, అందులో అమ్మవారి కొయ్య విగ్రహము కనిపించాయి. మండోదరి భర్త అమ్మవారి విగ్రహాన్ని సమీపించి గొడ్డలి ఎత్తాడు. మరుక్షణం భూమి దద్దరిల్లింది. విగ్రహం నుంచి మెరుపులాంటి కాంతి వచ్చి అతని కళ్ళు గుడ్డిగా అయిపోయాయి. ఎవరో తన్నినట్టుగా అతను పడిపోయాడు. ఆ స్థితిలో అతనికి ఒక భీకరమైన కంఠం వినిపించింది. నీచుడా, నన్నే తల మీద కొడతావుట్రా? ఎవరనుకున్నావు? మండోదరి భర్త వణికిపోయాడు. అతని శరీరం అంతా నజ్జు నజ్జైనట్టు మంటలెత్తసాగింది. క్షమించు తల్లి, నేరక అపరాధం చేశాను. ఈ పని చేస్తేనే నువ్వు ఆ బలభద్రుడిపైన అనుగ్రహించావు. నాపై ఎందుకు ఆగ్రహించుతున్నావు అన్నాడు అతను. బలభద్రుడు గర్భదరిద్రుడు. నువ్వు దరిద్రుడివి కావే, నిన్నెందుకు క్షమించాలి అన్నది విగ్రహం. వాడు దరిద్రుడైతే నేను అజ్ఞానిని, క్షమించు తల్లి అంటూ మండోదరి భర్త బోర్లపడి ఏడ్చాడు. ఒక్క షరతు మీద నిన్ను ఈసారికి క్షమిస్తాను. నేను బలభద్రుడికి పాత్రలో అన్నీ వచ్చేట్టు అనుగ్రహించాను గాని నెయ్యి ఇవ్వటం మరిచాను. పాపం వాళ్లంతా నెయ్యి లేని కూడు తింటున్నారు. కనుక నువ్వు ఇంటికి వెళ్ళి రోజు వాళ్లకు సేరు చొప్పున మంచి నెయ్యి ఇస్తూ ఉండు. అందుకు ఒప్పుకుంటే నిన్ను క్షమిస్తాను అన్నది అమ్మవారి విగ్రహం. నీ ఇష్టం తల్లి, నువ్వేం చెయ్యమంటే అది చేస్తాను. నా తప్పు మటుకు క్షమించు అన్నాడు మండోదరి భర్త. అతని బాధలన్నీ తీసేసినట్టు పోయాయి. అతను ఇంటికి తిరిగి వచ్చి జరిగినదంతా భార్యకు చెప్పి, స్త్రీ బుద్ధి ప్రళయాంతకమని ఊరికే అన్నారా? ఇక నుంచి రోజు సేరు నెయ్యి బలభద్రుడి ఇంటికి పంపుతూ ఉండు అన్నాడు. చేసేది లేక మండోదరి భర్త చెప్పిన దానికి అంగీకరించి ప్రతిరోజు బలభద్రుడి ఇంటికి సేరు నెయ్యి పంపుతూ ఉండేది. కథ సమాప్తం. జాతక కథ. నరకవాసి. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఆ నగరంలో ధనికుడైన ఒక గొప్ప వర్తకుడు ఉండేవాడు. ఆయనకు మిత్రవిందకుడని ఒక కొడుకు ఉండేవాడు. ఈ మిత్రవిందకుడు ఎంతో పాపాత్ముడు. వర్తకుడు చనిపోయాక ఆయన భార్య తన కొడుకుకి, నాయనా, దానాలు చెయ్యి, నియమాలు పాటించు, ధర్మం అనుసరించు అని ఎంతో హితబోధ చేసింది. కానీ వాడు తల్లి మాటలు కొంచెమైనా వినిపించుకోలేదు. ఇంతలో కార్తీక పౌర్ణమి వచ్చింది. మిత్రవిందకుడితో అతని తల్లి, నాయనా, ఇవాళ పుణ్యదినం. తెల్లవార్లు విహారంలో ధర్మోపదేశం చేస్తారు. నీవక్కడ అందరితో పాటు పూజ చేసుకుని ఉపదేశం వినిరా. తిరిగి వచ్చాక నీకు ధనమిస్తాను అన్నది. డబ్బు కోసమని మిత్రవిందకుడు సరేనన్నాడు. అతను ఉపదేశం వినటానికి వెళ్ళాడు గాని ఒక మూల పడుకుని నిద్రపోయాడు. తెల్లవారుతూనే లేచి ముఖం కడుక్కుని ఇంటికి తిరిగి వచ్చాడు. తన కొడుకు ధర్మబోధకుణ్ణి వెంట పెట్టుకుని వస్తాడనే ఉద్దేశంతో అతని తల్లి వంట చేసి సిద్ధంగా ఉంది. కొడుకు ఒంటరిగా రావటం చూసి, ధర్మబోధకుణ్ణి తీసుకురాలేదా నాయనా అని అడిగింది. ఆయనను ఇక్కడికి తీసుకురావటం దేనికమ్మా? నాకు ఆయనతో పని లేదు అన్నాడు మిత్రవిందకుడు. అతను భోజనం చేసి తల్లి దగ్గర ధనం తీసుకుని తన పని మీద తాను వెళ్ళాడు. ఆ ధనంతో అతను వ్యాపారం చేసి త్వరలోనే లక్షలు ఆర్జించాడు. ఈ డబ్బు పెట్టుబడి చేసి సముద్ర వ్యాపారం సాగిస్తాను, ఇంకా ఎక్కువ ధనం సంపాదిస్తాను అనుకున్నాడు మిత్రవిందకుడు. అతను ఒక పడవ కొని దానిలో సరుకులెక్కించి సముద్రాల మీద బయలుదేరుతున్నానని చెప్పి పోవటానికి తల్లి వద్దకు వచ్చాడు. అంతా విని తల్లి కంట తడిపెట్టి, నాయనా, నాకు నీ ఒక్కడవే కొడుకువు. నీ దగ్గర ఇంత ధనమున్నది కదా, ఇంకా సంపాదించి ఏం చేసుకుంటావు? సముద్ర ప్రయాణం క్షేమం కాదు. నా మాట విని ఈ ప్రయాణం మానుకో, ఇంటి పట్టున ఉండు అంది.
మిత్రవిందకుడు తల్లి మాట వెనక పోయి తీరాలని మూర్ఖించాడు. ఆవిడ తన కొడుకు చెయ్యి పట్టుకుని వెళ్ళవద్దని ప్రతిమాలింది. మిత్రవిందకుడు తల్లిని కొట్టి తన చేతిని విడిపించుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజే అతని పడవ బయలుదేరింది. అది సముద్రాన్ని చేరుకున్న తర్వాత 7 రోజుల పాటు ప్రయాణం సరిగానే సాగింది. కానీ 8వ రోజున నడి సముద్రంలో పడవ ఎటూ కదలక ఆగిపోయింది. ఈ దుర్ఘటనకు కారకులెవరో పడవలోనే ఉన్నారనే ఉద్దేశంతో నావికులు చీటీ వేశారు. చీటీ మిత్రవిందకుడికి వచ్చింది. నావికులు 3 సార్లు చీటీ వేశారు. 3 సార్లు అది మిత్రవిందకుడికే వచ్చింది. నీ మూలంగా మాకందరికీ ప్రమాదం జరుగుతోంది. నీవొక్కడి కోసం ఇంతమంది చావటానికి వీలు లేదు. కనుక నీవు పడవ వదిలిపో అన్నారు నావికులు మిత్రవిందకుడితో. వాళ్ళు అతనికి ఒక తెప్ప తెచ్చి దాని మీద అతన్ని ఉంచారు. మరుక్షణం పడవ శరవేగంతో కదిలి మిత్రవిందకుడు చూస్తూ ఉండగానే కనపడకుండా వెళ్ళిపోయింది. కాలక్రమాన మిత్రవిందకుడు తన తెప్ప మీద ఒక లంకను చేరుకున్నాడు. ఆ లంకలో అతనికి ఒక స్ఫటిక భవనం కనిపించింది. అందులో 4 ఆడపిశాచాలు కాపురం ఉంటున్నాయి. ఈ పిశాచాలు వారం రోజులు సరదాగా గడుపుతాయి. మరి వారం రోజులు అవి పాప ప్రాయశ్చిత్తం కోసం కఠోరమైన నియమాలు అవలంబిస్తాయి. మిత్రవిందకుడు ఆ పిశాచునులతో ఒక వారం పాటు ఇంద్రవైభోగాలు అనుభవించాడు. పిశాచినులు వ్రతం ఆరంభించేసరికి అతనికి అక్కడ ఉండబుద్ధి కాలేదు. అతను తన తెప్ప మీద తిరిగి బయలుదేరాడు. అతను సముద్రం మీద వెళ్ళగా మరొక లంక తగిలింది. దానిలో 8 పిశాచినులు ఉన్నారు. మిత్రవిందకుడు వారితో కూడా వారం రోజులు గడిపి వాళ్ళు కఠోర వ్రతాలు ఆరంభించగానే మళ్లీ తెప్ప మీద బయలుదేరాడు. ఈ విధంగా అతను మరొక దీవిలో 16 మంది పిశాచినులతోనూ ఇంకొక దీవిలో 32 మంది పిశాచినులతోనూ ఒక్కొక్క వారం గడిపి ఆఖరుకు తన తెప్పపైన వేరొక లంకను చేరుకున్నాడు. ఈ లంకలో ఒక పెద్ద నగరం ఉంది. దాని చుట్టూ గోడ, ఆ గోడలో 4 ద్వారాలు ఉన్నాయి. అది ఉత్సద నరకం. అయితే మిత్రవిందకుడికి అది నరకంలాగా కనిపించలేదు. అందమైన నగరంలాగా కనిపించింది. నేను ఈ నగరంలో ప్రవేశించి దీనికి రాజునవుతాను అనుకున్నాడు అతను. ఆ నగరంలో ఒక చోట మిత్రవిందకుడికి ఒక మనిషి కనిపించాడు. ఆ మనిషి తన నెత్తిన అసిధారా చక్రం మోస్తున్నాడు. దాని అంచు పదునుగా ఉండటం వల్లనూ అది చాలా బరువైనది కనుకను ఆ చక్రం అతని తలలోకి దిగబడిపోయింది. తల నుంచి రక్తం ధారలుగా కారుతున్నది. ఆ మనిషి శరీరం 5 పేటల గొలుసుతో బంధించబడి ఉంది. అతను బాధతో మూలుగుతున్నాడు. ఇదంతా కళ్ళారా చూస్తూ కూడా మిత్రవిందకుడు ఆ మనిషి ఆ నగరానికి రాజని భ్రమపడ్డాడు. అసిధారా చక్రం మిత్రవిందకుడి కళ్లకు పద్మంలాగా కనిపించింది. అతని వంటి మీద గొలుసు అలంకార భూషాల్లాగా తోచాయి. అతని మూలుగు గంధర్వగానంలాగా వినిపించింది. మిత్రవిందకుడు ఆ నరకవాసిని సమీపించి, అయ్యా, తమరు చాలా కాలంగా ఆ పద్మాన్ని శిరస్సును ధరించారు. నన్ను కూడా ధరించనివ్వండి అని అడిగాడు. బాబూ, ఇది పద్మం కాదు, అసిధారా చక్రం అన్నాడు నరకవాసి. చూసావా, నాకివ్వటం ఇష్టం లేక ఆ మాట అంటున్నావు అన్నాడు మిత్రవిందకుడు. నేటితో నా పాపానికి పరిహారం అయిపోయినట్టుంది. వీడు కూడా నాలాగే తల్లిని కొట్టినవాడే ఉంటాడు. పాప ఫలం అనుభవించడానికే వీడిక్కడికి చేరి ఉంటాడు అని తన మనస్సులో అనుకుని నరకవాసి తన నెత్తి మీద ఉన్న అసిధారా చక్రాన్ని మిత్రవిందకుడి నెత్తిన పెట్టి సంతోషంగా తన దారిన తాను వెళ్ళిపోయాడు. స్వర్గంలో ఇంద్రుడుగా ఉంటున్న బోధిసత్వుడు దేవగణాలను వెంటబెట్టుకుని నరకాలన్నిటినీ తనిఖీ చేస్తూ కొంతకాలానికి మిత్రవిందకుడు ఉండే చోటికి వచ్చాడు. ఆయనను చూడగానే మిత్రవిందకుడు ఏడుస్తూ, స్వామి, కరుణించండి, ఈ చక్రం నన్నెప్పుడు వదులుతుందో చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు మిత్రవిందకుడికి ఈ విధంగా జవాబు చెప్పాడు. నీకు ఎంత ధనమున్నా ఇంకా కావాలని కోరావు. నీ కోరికలు ఎంతకు తీరలేదు. 4 పిశాచులతో, 8 మందితో, 16 మందితో, 32 కాలక్షేపం చేశావు. మానవుడు నడవదగిన ఉన్నత మార్గాలు నీకు ఏమాత్రమూ నచ్చలేదు. ఇతరులు నీ మేలు కోరి చెప్పిన సలహా కూడా నచ్చగా ఈ చక్రాన్ని కోరి నెత్తికి తెచ్చుకున్నావు. నీవు బతికి ఉన్నంతకాలము ఈ అసిధారా చక్రం నిన్ను వదలదు. ఈ విధంగా చెప్పి ఇంద్రుడు తన పరివారంతో సహా వెళ్ళిపోయాడు.
మిత్రవిందకుడు తనకు పట్టిన దుర్దశ తెలుసుకుని విచారంతో కుంగిపోయాడు. కథ సమాప్తం.